శ్రీమాత క్రియేషన్స్ వీక్షకులకు నమస్కారం. శ్రావణ మాసంలో అత్యంత పవిత్రమైనది, సకల ఐశ్వర్యాలను ప్రసాదించేది వరలక్ష్మి వ్రతం. ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే చాలా సులభంగా భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం ఏ విధంగా ఆచరించాలి, పూజకు ఏ సమయం శుభప్రదం, పూజ సామాగ్రి, కలశ స్థాపన, తోరణ పూజ మరియు వరలక్ష్మి వ్రత కథను పూర్తి వివరాలతో తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వ్రతం చేయడానికి ముందుగా మనకు కావలసిన ముఖ్యమైన పూజా ద్రవ్యాలు: వరలక్ష్మీదేవి విగ్రహం లేదా ఫోటో, పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, కలశం, వెండి, రాగి లేదా ఇత్తడి చెంబు, బియ్యం, మంచినీరు, తమలపాకులు, వక్కలు, మామిడి ఆకులు, కొబ్బరికాయలు, వివిధ రకాల పూలు, పండ్లు మరియు తోరణాలు, 9 ముడులు ఉన్న నూలు దారాలు, నైవేద్యం కోసం పూర్ణం బూరెలు, పరమాన్నం లేదా లడ్డూలు. శ్రావణ శుక్రవారం రోజు ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని తలస్నానం చేసి పూజా మండపాన్ని బియ్యపిండితో ముగ్గు వేసి సిద్ధం చేసుకోవాలి. మొదటగా వినాయక పూజ. మనం ఏ పూజ చేసినా మొదటగా వినాయక ఆరాధనతో ప్రారంభమవుతుంది. పసుపుతో వినాయకుడిని చేసి పసుపు, కుంకుమ, పూలతో పూజించి నైవేద్యం సమర్పించాలి. కలశ స్థాపన. ఒక పీటపై కొత్త బట్ట పరిచి దానిపై బియ్యం పోసి పరచాలి. కలశం చెంబులో నీరు, పసుపు, కుంకుమ, నాణ్యం వేయాలి. కలశం పైన మామిడి ఆకులు అమర్చి పసుపు పూసిన కొబ్బరికాయను ఉంచాలి. కొబ్బరికాయపై అమ్మవారి స్వరూపంగా కలశ వస్త్రాన్ని లేదా ముఖ పద్మాన్ని అలంకరించాలి. ధ్యానం, ఆవాహన. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే అని ధ్యానిస్తూ అమ్మవారిని పూజా మండపంలోనికి ఆవాహన చేసుకోవాలి. తోరణ పూజ. వరలక్ష్మి వ్రతంలో తోరణానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. 9 ముడులు ఉన్న దారానికి పసుపు రాసి పూలతో అలంకరించి అమ్మవారి వద్ద ఉంచి పూజించాలి. తర్వాత ఆ తోరణాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. వరలక్ష్మి వ్రత కథ. ఇప్పుడు అత్యంత మహిమాన్వితమైన వరలక్ష్మి వ్రత కథను విందాం. మగధ దేశంలో కుండినము అనే పట్టణంలో చారుమతి అనే పరమ పవిత్రత, భక్తివంతురాలైన గృహిణి నివసిస్తుండేది. ఆమె భర్తను, అత్తమామలను దైవంతో సమానంగా పూజిస్తూ ఇంట అందరికీ ఆదర్శంగా ఉండేది. చారుమతి మంచి ప్రవర్తనకు సంతోషించిన శ్రీ మహాలక్ష్మీదేవి ఆమె కలలో ప్రత్యక్షమైంది. చారుమతి, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను ఆరాధిస్తే నీ కోరికలన్నీ నెరవేరుస్తాను అని అమ్మవారు చెప్పింది. చారుమతి ఈ విషయాన్ని తన ఇరుగు పొరుగు స్త్రీలకు తెలియజేసి శ్రావణ శుక్రవారం నాడు అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. వ్రతం పూర్తి కాగానే అమ్మవారి అనుగ్రహంతో చారుమతి మరియు మిగిలిన స్త్రీల ఇల్లు ధనధాన్యాలు, అష్ట ఐశ్వర్యాలు, బంగారు ఆభరణాలతో తులతూగాయి. అప్పటి నుండి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ శ్రావణ మాసంలో ఆచరించడం ఆనవాయితీగా మారింది. కథ పూర్తయిన తరువాత అమ్మవారికి పిండి వంటలు, పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత సువాసినులైన ముత్తైదువులకు పసుపు, కుంకుమ, తమలపాకులు, పండ్లు, గాజులు వాయినం ఇవ్వాలి. చివరగా నీరాజనం ఇచ్చి అమ్మవారి కృపా కటాక్షాలు మన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని వేడుకోవాలి. ఈ రకంగా భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరిస్తే ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో సిరి సంపదలు, శాంతి సౌఖ్యాలు వర్ధిల్లుతాయి. చూశారుగా, శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సులువుగా పూజా విధానం మరియు కథ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.
మరియు మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక పండుగల విశిష్టతల వీడియోల కోసం మన శ్రీమాత క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ శ్రావణ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఓం శ్రీమాత్రే నమః.